వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం షరారాస్ ఆర్డర్ చేశాను. ఇవన్నీ 3 పీసెస్ అనమాట. సో అవి ఎలా వచ్చాయంటో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ అనమాట. సో గ్రీన్ కలర్ అనమాట. ఇది మంచి బాటిల్ గ్రీన్ అంటారు కదా. సో ఆ గ్రీన్ ఆర్డర్ చేస్తే దానిపైన వర్క్ వచ్చింది. సో దుప్పట వెరైటీగా ఉంది. షరారా. సో ఫస్ట్ టాప్ చూపిస్తా. మొత్తం ఇలా వైట్ జిగ్జాగ్గా వచ్చిందనమాట. ఈ షరారా పై టాప్ వచ్చేసి షార్ట్గా ఉంటుంది. సో దీనికి హ్యాండ్స్ లేవు. ఫుల్ డ్రెస్ మొత్తం లైనింగ్ ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది. లైట్ చమ్కీస్ ఉన్నాయన్నమాట. మిషన్ వర్క్, థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. సో అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీస్ ఉన్నాయి. హల్దీ ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి ఇది క్రేజీగా ఉంటుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇలా ఉందన్నమాట. ఇది కింద పెద్ద గేరా ఏం లేదు, నార్మల్ గేరా ఉంది. సరిపోతుంది అనమాట. సో మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. సేమ్ టైం చూడడానికి చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి జార్జెట్, ప్యూర్ జార్జెట్ అనమాట. బ్యాక్ మొత్తం ప్లేన్ ఇచ్చారు. ఇప్పుడు షరారా చూద్దాం. సో ఇది కూడా ప్యూర్ జార్జెట్తో ఇచ్చారు. సో షరారా అంటే ఇలా కింద కుచ్చుళ్ళు అలా పెట్టి పెద్ద పెద్ద ఫ్లిట్ ఇస్తారనమాట. లూజ్గా ఉంటుంది కిందది. ఇది మనం ఏ సైజ్ పెట్టినా సరే దానికి 3 టైమ్ లూజే ఉంటుంది అనమాట. దీనికి కూడా లైనింగ్, మంచి లైనింగ్ వేశారు. చాలా బాగుంది. గ్రీన్ కలర్ ఇది ప్లేట్. ఇది కూడా ప్యూర్ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్. సో దీని దుప్పటా చూద్దాం. అసలు దుప్పట అయితే బాగా ఇచ్చారు, స్టైలిష్గా. ఇక్కడ నెక్ దగ్గర అనుకుంటా ఇది. ఇలా ఇలా వేసుకోవాలి. సో చున్నీకి మిడిల్లో మొత్తం ఫోల్డ్ చేసేసి అలా కట్టారు. కిందేమో ఇలాగా లేస్ ఇచ్చారు ఒకటి పూసలతో. భలే ఉంది. అంతే, నెక్కి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. వర్క్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఇచ్చారు. క్యూట్ ఉంది. సో ఇది ఒకటి అనమాట. ఇంకోటి చూసేద్దాం. సో ఇంకొకటి కలర్. అసలు నా దగ్గర పింక్ డ్రెస్ లేదనమాట, అందుకే పెట్టారు. ఇది దీంట్లో ఎలా వస్తుంది అని చెప్పి. చాలా వచ్చింది ఇంచుమించు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో టాప్ ఇది. అయ్యో ఇది కొంచెం పెద్ద సైజ్ పెట్టేసినట్టున్నాను. నెక్ మొత్తం ఇలాగా చిన్న చిన్న పూసలతో లేస్ చేశారు. నెక్ కూడా డిజైన్ చేశారు దీనికైతే. సో మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉందన్నమాట. ఇలా ఒక లైన్ మొత్తం వర్క్, థ్రెడ్ వర్క్ ఇలాగ డిఫరెంట్గా ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ అనమాట ఇవి. స్ట్రైట్ లైన్స్ వేసుకుంటే మాత్రం సన్నగా కనిపిస్తాం మనం. కలర్ అయితే చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. దీనికి కూడా ఫుల్ లైనింగ్ ఇచ్చారు. సో హ్యాండ్స్ అయితే లేవు దీనికి. దీనికైతే సైడ్ కట్ కూడా ఇచ్చారు సగం. దానికి అసలు కట్ ఇవ్వలేదు కదా ఇంకా చూపించడానికి. దీనికి ఏమో కట్ కూడా ఇచ్చారు ఇలాగా సైడ్కి. సో థ్రెడ్స్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంది డ్రెస్ అయితే. సో గుడ్. సో దీని ట్రౌజర్ చూద్దాం. ట్రౌజర్ మొత్తం లైనింగ్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందా? కింద వరకు ఉందన్నమాట లైనింగ్. సో చాలా బ్రాడ్గా ఇచ్చారు. ఇది లూజ్గానే ఉంది. ఈ స్టైలే ఇలా ఉంటుంది అనమాట. సో బాగుంది. నాకు సరిపోయిందా లేదా అని పెట్టుకొని చేస్తున్నా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉందన్నమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి వస్తున్నాయి కదా, హెవీగా రెడీ అవ్వకుండా సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలంటే ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటే మాత్రం సూపర్గా కనిపిస్తారు. ఇప్పుడు ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఇలాంటి డ్రెస్సులు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. దీని చున్నీ ప్లేన్ ఇచ్చి జస్ట్ సైడ్స్కి మాత్రం ఇలాగా లేస్ ఇచ్చారనమాట, పూసల లేస్. ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సులు
వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాం చాలాసేపు వరకు, పార్టీని ఎంజాయ్ చేయగలం అనమాట. ఏదైతే ఉంటాయో ఫంక్షన్స్ వాటిని ఎంజాయ్ చేయగలం. ఇలాంటి దుప్పటాస్ ఉంటే ఏంటంటే ఎలా వేసుకున్నా అలా ఉండిపోద్ది అనమాట, అసలు కదలదు, పడదు, నీట్గా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్, కలర్ఫుల్గా ఉంది అసలు యాక్చువల్గా డ్రెస్ ఇది. సో ఇంకోటి చూద్దాం. ఇది స్టార్ వన్. ప్యూర్ కాటన్ అనమాట. సో నాకు కాటన్లో పెట్టాలనిపించింది. ఇది కూడా సేమ్ 3 పీస్. టాప్ వచ్చేసి ఇలా ఉంది. వావ్, ఇది చాలా బాగుంది. లైట్ పర్పుల్ కలర్, చాలా లైట్ పర్పుల్ కలర్. సో గుడ్, టూ గుడ్, టూ గుడ్ అంటే టూ గుడ్. ఇక్కడ ఫ్రంట్ కూడా కాటన్ లేసే ఇచ్చారనమాట, మంచి డిజైన్ చేశారు. ఐ థాట్ ఇదంతా పెయింటింగ్ వర్క్. సో కింద మొత్తం ఫ్రాక్ కైండ్ ఆఫ్, కంప్లీట్గా ఫ్రాక్ అనమాట. సో చూడండి ఎంత పెద్ద, చాలా పెద్ద గేర ఇచ్చారు, చాలా బాగుంది క్రేజీగా. ఇక్కడ కూడా మంచి కాటన్ లేస్ వేసారు. ఇక్కడేమో గోటాపత్తి లేస్ వేసారు, కొంచెం మెరవడానికి, మరీ ప్లెయిన్ అయిపోతుంది. కింద కూడా 3 లేయర్ ఆఫ్ లేస్ వేసారు అనమాట. సో చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ హై నెక్, కొంచెం పెద్ద సైజ్ పెట్టేశానేమో నాకు తెలీదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్, చాలా చాలా బాగుంది. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్లో ఫేవర్ పార్టీస్ కానీ, ఫ్రెండ్స్తో మీట్ అవ్వడానికి కానీ, లైక్ టూ గుడ్ అనమాట, చాలా బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కనుక ఇంట్లో ఇలాంటివి వేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని షరారా చూపిస్తా. ఎలాస్టిక్ ఇచ్చారు నడుము దగ్గర. సో ఇది కూడా అంతే, చాలా పెద్ద గేర బాగా ఇచ్చారు. అయ్యో దీనికి కొంచెం తక్కువ ఉంది గేర కంపేర్ చేస్తే, అంటే ఫ్రాక్ ఎక్కువ గేర ఇచ్చారు కదా అని చెప్పి దీనికి తక్కువ ఇచ్చారేమో నాకు తెలీదు. బట్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. మొత్తం ఒకటే ప్యాటర్న్లో ఇచ్చారనమాట. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ప్రింటే. సో టాప్తోనే ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఇది. సో ఎండాకాలంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉంది. లెంత్ కూడా మంచిది ఇచ్చారు, మంచి లెంత్ ఇచ్చారు. ఇదొకటి. సో దీని దుప్పట చూద్దాం. దుప్పట కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్తో ఉందన్నమాట. సో ఇలా లేస్ ఇచ్చారు, లేస్కి మళ్ళీ గోటాపత్తి కూడా పెట్టి, ఇది 4 వైపులు కూడా ఇచ్చారనమాట. చున్నీకి మంచిగా లేసులతో డెకరేట్ చేశారు, బాగుంది. కూల్గా ఉందన్నమాట కలర్. కలర్ అయితే చాలా బాగుంది, నాకు కలర్ బాగా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేది. ఎందుకంటే ఇవన్నీ నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. షరారాస్ ఇప్పటి వరకు ఆర్డర్ చేయలేదు, నా దగ్గర లేవు కూడా. సో ఎలా వస్తాయి, బాగా వస్తాయి రాదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చాయి ఇవి. సో అది విషయం. 4th వన్ వైట్ పెట్టాను నేను. నా దగ్గర వైట్ డ్రెస్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. వైట్ డ్రెస్ అనమాట ఇది. ఇదైతే కంప్లీట్గా సివ్లెస్ అనమాట. సో చూద్దాం, నేను టాప్ చూపిస్తాను ఫస్ట్. నాకు ఇది చాలా బాగా నచ్చింది చూడంగానే. సో బాగుంటుంది కదా అనే ఇంటెన్షన్తో తీసుకున్నాను. అసలు ఎలా చూపించారో అలాగే వచ్చింది డ్రెస్ అయితే. సో టూ గుడ్. వర్క్ ఇది ఎంత క్లాసీగా చేశారో దీనికి. సైడ్స్కి ఇలాగా సగం వరకు స్టిచ్ చేశారు, సగం నుంచి ఇలా ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్. సో జస్ట్ అంతే. ఇలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే అవాయిడ్ చేసేయండి. అంటే కొంచెం గ్రాండ్ చున్నీతో అయితే కవర్ చేసుకోవచ్చు. చాలా మంచి స్టిచ్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది కూడా చూడడానికి డ్రెస్. నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఆర్డర్ చేశాను. ఎలా వస్తుందిలే అనుకున్నా, కానీ బాగా వచ్చింది. కింద కూడా ఇలా చిన్న వర్క్ చేశారు. సో సేమ్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది డ్రెస్ అయితే. సో ఇదొకటి. ట్రౌజర్ చూద్దాం. ఈ ట్రౌజర్ అయితే ఇంకొంచెం ఎక్కువ గేరా ఇచ్చారనమాట కిందది షరారా. దీని ట్రౌజర్ కూడా ఫుల్ లైనింగ్ ఇచ్చారు, మొత్తం ప్యూర్ వైట్ అన్నమాట. సో దీని దుప్పట నాకు అసలు నచ్చలేదు, చాలా ప్లెయిన్ ఇచ్చేసారు. మరి వైట్ కదా అని చెప్పి
కొంచెం లైట్గా ఏదైనా వర్క్ చేసి ఇచ్చుంటే బాగుండేది. బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. పెద్ద విడ్త్ ఏం రాలేదు, ఇంతే వచ్చింది. లెంత్ అయితే మంచి లెంత్ వచ్చింది, 2 సైడ్ వేసుకుంటేలాగా వచ్చింది అనమాట. ఇంకోటి చూద్దాం, లాస్ట్ వన్ ఇది. ఇదైతే కొంచెం ఎక్కువ హెవీ వర్క్ ఉన్నదే పెట్టాను. అసలు నిజంగా ఇలా వస్తుందా రాదా అన్న డౌట్ పెట్టాను అనమాట. అమ్మో నేను అనుకున్నట్టే ఈసారి మంచి కలెక్షన్ వచ్చింది నాకైతే. సో ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట, చాలా హెవీగా ఉంది చూడడానికి. ఇది కూడా 3 పీస్ సెట్. సో దుప్పట. సో దీని టాప్ వచ్చేసి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ హెవీగా ఉందన్నమాట. బర్త్డే పార్టీస్కి కానీ అలాంటి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది. సో మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చారు నెక్ దగ్గర ఇలాగా. ఫంక్షన్స్కి కొంచెం ఈ మాత్రం హెవీగా వేసుకోవాలి, మరీ ప్లెయిన్ వేసుకున్నా కూడా అంత బాగోరు కదా. సో బట్ ఇది సగం వరకే ఇచ్చారనమాట. దీని హ్యాండ్స్ కూడా ఇచ్చారు, గుడ్. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట. సో లైనింగ్ మాత్రం హాఫ్ పార్ట్ వరకే ఉంది, ఇక్కడ వరకే ఉంది. కింద మొత్తం ప్లెయిన్ ఉందన్నమాట, ఏం లేదు. ఎందుకంటే షరారా వచ్చేస్తుంది కదా, సో అందుకని ఇవ్వలేదన్నమాట. ప్లీట్స్ నీట్గా ప్లీట్స్ పెట్టి ఫ్రంట్ అంతా ఇలా చిన్న చిన్న బుట్టీస్తో. ఇది ఏంటంటే సిల్వర్ కలర్తో థ్రెడ్ వర్క్ ఉందన్నమాట. కింద కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారు. నేనైతే ఇలాంటి వేసుకోను, ఎందుకో చూద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశారు, కానీ చాలా బాగా వచ్చింది. సో సైడ్కి కూడా క్లియర్గా వర్క్ ఉందన్నమాట. సైడ్కి కూడా నీట్గా వర్క్ ఉంది. ఇక్కడ టై చేసుకోవడానికి కూడా ఉంది నడుము దగ్గర, బాగుంది. కొంచెం స్టైలిష్గా పెట్టారు. రెండు వైపులు కూడా థ్రెడ్స్ ఇలా పెట్టారు, థ్రెడ్స్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇప్పటి వరకు నేను చూపించిన వాటిలో క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. లైనింగ్ కూడా ఫుల్ ఇచ్చారు. ఈ డ్రెస్కి మాత్రమే ఇవ్వలేదన్నమాట. ఇది నేను మునిగిపోతానా ఏంటి, అంత పెద్దగా ఉంది చూడడానికి. లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది ఈ కలర్ కూడా బాగుంది. అంటే ఇది బ్లూ కాదు, అలాగే ఒక రకమైన బ్లూ అనమాట, డిఫరెంట్ బ్లూ. ఈ పేరు ఏంటో నాకు తెలియదు కానీ అలా ఉంది. ఈ బుటీస్ ఇచ్చారనమాట. డ్రెస్ ఫ్రంట్ మొత్తం ఈ బుటీస్ ఇచ్చారు, బ్యాక్ మొత్తం ప్లెయిన్. హ్యాండ్స్ కూడా ఉన్నాయి, స్టిచ్ చేసుకుంటే వాళ్ళైతే చేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఇలా స్టిచ్చెస్ ఇచ్చారనమాట. దీని షరారా చూద్దాం. సో ఎలాస్టిక్ సేమ్ హెవీగా ఇచ్చారు వీటికి కూడా. అందుకేనేమో దాని పై టాప్ లైనింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎండాకాలం వేసుకుంటే చచ్చిపోతాం, అంత దొడ్డుగా ఉన్నాయన్నమాట, అంత థిక్గా ఉన్నాయన్నమాట ఇవి. సో ఇక్కడ మొత్తం ప్లీట్స్ ఇచ్చారు. సేమ్ దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు, మంచిగా ఫుల్ లైనింగ్ ఇచ్చారు. దీని దుప్పట కూడా డిసప్పాయింట్ నాకు, అంత హెవీగా. దీని దుప్పట ఏమో ప్లెయిన్ ఇచ్చారు, లెంత్ బాగుంది, విడ్త్ కూడా బాగానే ఉంది. సో దీనికి ఏమైనా వర్క్ చేస్తే హెవీ అయిపోద్దేమోనని ప్లెయిన్ ఇచ్చేసినట్టున్నారు, బాగుంది ఇది కూడా. సో అది విషయం. సో చూసారు కదండి నా షరారా కలెక్షన్ అంతా. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.